హాయ్ అండి. ఇవాళ అయితే చికెన్ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు, దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ముందుగా కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కొద్దిగా, అలాగే కారం, అలాగే దంచి పెట్టుకున్నటువంటి కొద్దిగా అల్లం పేస్టు, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, అలాగే కొద్దిగా కర్డ్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ కర్రీని ఇలా మ్యారినేట్ చేసుకుందాం. ఈ చికెన్ని ఒక 10 minutes మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. చూసారా, ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. తర్వాత దీని తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వెలిగించుకుందాం. వెలిగించుకున్నాక కళాయి వేడయ్యాక ఒక గంటె ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ వేసుకుందాం. అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కనుక కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లంలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 టమోటా ముక్కలు అయితే వేసేసుకుందాం. ఈ టమోటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అలాగే కొద్దిగా సాల్ట్, ఇందాక వేసాం కదా కనుక కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ టమోటాలు మెత్తగా మగ్గే వరకు ఒక 5 minutes సిమ్ చేసుకుందాం. చూసారా, టమోటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. ఇలా కలిపేసాక దీన్ని ఒక 5 minutes మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకుందాం. చూసారా, ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం. వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ ఇవి.
ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.